హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియోలో అయితే నేను మీకు ఈ గుడిని అయితే పరిచయం చేయబోతున్నానండి. చాలా పురాతనమైనటువంటి గుడి అండి. ఇది వచ్చి మనకి యాదాద్రి జిల్లా కొలనుపాకలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఇక్కడ స్వయంభూగా వెలిశారు ఆయన. అలాగే పంచమఠాలలో కూడా మొదటి మఠం అండి ఇది. మొదటగా ఇక్కడ సోమేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారండి. ఆ తర్వాత ఉజ్జయిని, కేదార్నాథ్, శ్రీశైలం, అలాగే కాశీ, ఇలా లాస్ట్ వచ్చి కాశీ అండి. ఫస్ట్గా ఇక్కడే ఉద్భవించారంట. సో అలాగే ఇది ఇక్కడ మనకి 9వ శతాబ్దం నాటి నుంచి అప్పటి నుంచి ఉన్నటువంటి శిల్పాలన్నీ కూడా మనకి ఇక్కడ భద్రపరిచారు. సో మనకి గుడికి సంబంధించిన చరిత్ర అంతా కూడా మనకి ఇక్కడ బయట బోర్డ్స్లో అయితే ఇలా పెట్టి ఉంచారు. స్థల పురాణం అనేది మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ ఇలా పెట్టారు. ఇట్లా పంచపీఠాలలో కూడా మొదటిది ఇలా ఈ సోమేశ్వర స్వామి ఆలయం అన్నమాట. సో ఇదంతా కూడా గుడి బయట అండి. మనకి ఇలాగా గుడి ఆవరణ అంతా కూడా ఇలా ఉంటుంది మండపాలతో పూర్తిగా. సో చూస్తున్నారు కదా, 2000 సంవత్సరాల క్రితం గుడి అంటే ఇప్పటికీ ఇలా ఉంది. ఇంకా దీన్ని డెవలప్ చేస్తుంటే ఇంకా బాగుండేదండి. అక్కడక్కడ స్తంభాలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. సో ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఎక్కడ చూసినా మీకు శివలింగాలే కనిపిస్తాయండి. ఇక్కడ శివలింగాలు, అలాగే నందీశ్వరుడు, 1,000 శివలింగాలని ఇక్కడ ప్రతిష్ఠించారంటండి. కోటి శివలింగాలు ప్రతిష్ఠించిన క్షేత్రం ఈ సోమేశ్వర స్వామి క్షేత్రం. ఇదైతే మనం గుడి లోపలికి వెళ్ళడానికి ఇది రూట్ అండి. సో ఇలాగా మనం లోపలికైతే వెళ్తున్నాము. సో ఇదంతా చూస్తున్నారు కదా, పడిపోయిన స్తంభాలన్నీ కూడా ఈ పక్కకి ఇలాగా వేసేసారు. సో ఇలా మనం గుడి లోపలికి అయితే వెళ్దాము ఇప్పుడు. చూస్తున్నారు కదా, సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ లింగాష్టకం ఇలా బోర్డు అయితే పెట్టి, జ్యోతిర్లింగాలు మనకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన దేశంలో అదంతా కూడా ఇక్కడ దీని మీద అయితే పెట్టారు, పిక్చర్స్ పెట్టి ఉంచారు. సో ఇలా కూర్చుని మనం ఇలా లింగాష్టకం అయితే చదువుకోవచ్చు మనకి. సో అంత వీలుగా చాలా బాగుంది. ప్రతి చోట కూడా శివలింగాలు ఇలాగా ఉన్నాయండి. శివలింగం, అలాగే నందీశ్వరుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక శివలింగం, అలాగే ఎదురుగా నందీశ్వరుడు. ఇదిగోండి, ఇక్కడ కూడా శివలింగం, అలాగే నందీశ్వరుడు ఇలా ప్రతి చోట కూడా ఉంది. అలాగే ఇది ఒక ఉపాలయం అండి. మనకి ఆలయాల్లో ఉపాలయాలు ఉన్నాయని చెప్పాను కదా. సో మెయిన్ వచ్చి మనకి సోమేశ్వర స్వామి, ఆ తర్వాత ఉన్నటువంటి ఉపాలయాలు. ఈయన వచ్చి కాలభైరవ స్వామి అండి, శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం ఇది. చూస్తున్నారు కదా, అలాగే ఇది మెయిన్ అండి మనకి సోమేశ్వర స్వామి వారి ఇక్కడ స్వయంభూగా వెలిసారు. మధ్యలో ఏదైతే ఉందో అక్కడ స్వయంభూగా వెలిసారనమాట. సో అలా బయటకు వచ్చేస్తే మనకి ఈయన మల్లికార్జున స్వామి ఆలయం. చూస్తున్నారు కదా, మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు ఉన్నారు కదా, ఆ విగ్రహం అన్నమాట మనకి ఇక్కడ ఉన్నారు. సో అలా ముందుకు వెళ్తే ఇక్కడ మనకి వినాయకుడు దర్శనం ఇస్తున్నారు చూడండి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ నందీశ్వరుడు. సో ఈ లోపలైతే మనకి కుమారస్వామి వారి గుడి అండి ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ కుమారస్వామి వారు లింగాకారంలో ఉన్నారు. ఈ క్షేత్రంలో మనకి కుమారస్వామి లింగాకారంలో దర్శనమిస్తారు. చూస్తున్నారు కదా, ఈయన కుమారస్వామి. సో అలాగే ఇది ఇంకొక ఆలయం అండి, ఇంకొక ఉపాలయము. సో ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే 1000 శివలింగాలు కూడా ఈ లింగం పైన చెక్కారండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చిన్న చిన్నగా 1000 శివలింగాలు. సో ఇక్కడ అప్పటి రాజు 1,000 శివలింగాల్ని ప్రతిష్ఠిస్తానని చెప్పి ఆయన అనుకున్న తర్వాత లాస్ట్ ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు ఇంకా 1000 శివలింగాలు అయితే ఆయన ఇంకా ప్రతిష్ఠించాలని చెప్పి ఒక శివలింగం పైన ఇలా 1000 శివలింగాల్ని చెక్కించి ఇలా ప్రతిష్ఠించారు. సో ఈ గుడిని సహస్రలింగాల గుడి అని కూడా పిలుస్తారు. ఈ ఒక్క గుడిని మాత్రమే సహస్రలింగాల గుడి అని కూడా పిలుస్తారు. సో అలాగే మనకి ఇంకొక ఉపాలయంలోకి వెళ్తే శ్రీ కుందమాంబాదేవి అమ్మవారండి. చూస్తున్నారు కదా, సో పక్కనే నాగేంద్రుల వారు కూడా ఉన్నారు. సో ఇలా లోపలికి అయితే వెళ్తే మనకి చూస్తున్నారు కదా,
చండీశ్వరి దేవి అమ్మవారు. సో ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ముడుపులు కడతారండి. అమ్మవారి ఇక్కడ పాదాలు కనిపిస్తున్నాయి చూడండి, కూర్చుని ఉంటారు ఇక్కడ మనకి. చండీశ్వరి దేవి కూర్చుని ఉంటారు. సో ఇలా మొక్కుకున్న వాళ్ళు ఆ మొక్కు తీరిన తర్వాత వచ్చి అమ్మవారికి వడి బియ్యం అయితే వేస్తారంట ఇక్కడ. సో అలాగే క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అండి. మొదటగా గుళ్ళోకి వెళ్ళాలంటే ఆయన్ని దర్శించుకున్న తర్వాతే వెళ్ళాలి అంట. సో అలాగే మనకి శివలింగాలండి, ఇవన్నీ కూడా పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇలా రాసి పెట్టారు శివలింగాలన్నీ కూడా. ఇది వచ్చి మనకి బ్రహ్మసూత్రలింగం చూస్తున్నారు కదా, ఇదిగోండి దీనిపైన మనకి బ్రహ్మసూత్రలింగం ఇలా ఉంటుంది. సో అలాగే ఇదంతా కూడా సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మ్యూజియంలో ఉన్నటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా. సో చూస్తున్నారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఇదంతా కూడా మ్యూజియము మనకి. అప్పటి నుంచి ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టి, అది ఏ సెంచరీకి ఏ శతాబ్దానికి చెందినదాన్ని కూడా రాసి పేర్లతో సహా రాసిలాగా పెట్టేశారు. చూడండి విగ్రహాలు ఎంత బాగా చెక్కారు చూడండి. ఇవన్నీ కూడా మనకి పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరిగినప్పుడు దొరికినవన్నీ కూడా ఇక్కడ మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా మనకి అక్కడ పెట్టారండి. ఆ మ్యూజియంలో ఇవన్నీ కూడా భద్రపరిచారన్నమాట. సో వెళ్ళి మనము ఇవన్నీ కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా ఇవంతా కూడా. సో నటరాజమూర్తి కొన్ని చాలా క్లియర్గా ఉన్నాయి పిక్చర్స్, కానీ కొన్ని అంత క్లియర్గా కనిపించట్లేదు. నాగరాజు చూడండి ఈ పిక్చర్ కూడా. సో ఇలా ఉంది.